నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. నారా లోకేష్ గారు అంటే చాలామంది చాలా రకాలుగా ఆయన అంటూ ఉంటారు. ఒకానొక సిచ్యువేషన్లో పార్టీ ఓడిపోవడానికి, పార్టీకి పరిస్థితి రావడానికి మీరే కారణమని సొంత వాళ్ళు అన్న పరిస్థితి కూడా ఉంది. దాన్ని దాటుకొని యువగళంతో ఆయన ముందుకొచ్చి ఏం నేర్చుకున్నారు అనడానికి ఇప్పుడు ఆయన తీసుకుంటున్న డెసిషన్స్ ఉదాహరణగా నిలుస్తున్నాయి. అందులో ఒకటి రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం. పార్లమెంట్లో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో ఆ నియోజకవర్గాల నుండి ప్రతిరోజు డిన్నర్ ఏర్పాటు చేసి ఆ కార్యకర్తల్ని ఆ నాయకుల్ని వాళ్ళ కుటుంబాలని పిలిపించుకొని మాట్లాడడం అనేది ఒక్కసారిగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోకి అందరూ వెళ్ళిపోయారు. దీని వెనుక కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళని పిలిపించుకొని క్లాస్ పీకడానికి అయితే కుటుంబ సభ్యులు ఎందుకు, పిల్లలతో మాట్లాడడం దేనికి, అసలు నారా లోకేష్ గారి ఆలోచన ఏంటి, ఏం చెప్పాలనుకున్నారు ఈ కొత్త కార్యక్రమం ద్వారా అనేది. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సీతారత్నకుమారి గారు ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, లోకేష్ గారు ఏదైతే కొత్తగా ఒక కార్యక్రమాన్ని చేపట్టారో అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్కడ నియోజకవర్గం నుండి ఎంపీలని, ఎమ్మెల్యేలని వాళ్ళని పిలిపించుకోవడం కుటుంబ సభ్యులతో. సరే, వాళ్ళని పిలిపించారంటే ఏదో క్లాస్ పీకుతున్నారా నాయన అనుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఎందుకు? కుటుంబ సభ్యులు పిల్లలతో మంచి చెల్లు రాజకీయాలు మాట్లాడుతున్నారంటే నారా లోకేష్ గారి ప్లాన్ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మీరేమంటారు? స్ట్రాటజీ, ఇన్ సింపుల్ వర్డ్స్, ఇట్స్ ఎ స్ట్రాటజీ. ఓకే. ఎందుకంటే ఎమ్మెల్యేలతోటి మాట్లాడతాం వేరు, ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను కూడా పిలిచి వారి సమక్షంలో మాట్లాడుతున్నారు అంటే కనుక ఇది ఒక ఆత్మీయ సమావేశం లాగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎమ్మెల్యేస్ అంటే జనరల్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఆప్యాయంగా మాట్లాడతాం, వాళ్ళ పిల్లల్ని పలకరించడం అనేది హీ వాంట్స్ టు సెండ్ సమ్ మెసేజ్ ఆర్ సిగ్నల్స్. అంటే ఏ విధంగా అంటే స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఒక విధంగా చెప్పాలి అంటే కనుక మొత్తం ఓవరాల్గా ప్రజల్లో ఆయనకు ఒక ఆల్రెడీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ లీడర్. ఎందుకంటే ఎక్కడైతే ఓడిపోయారో ఖచ్చితంగా అక్కడి నుంచే గెలవాలి అని ఒక పట్టుదలతోటి చాలా కష్టపడి 5 years అపోజిషన్లో ఉన్నప్పుడు శ్రమించి హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, అందులో నుంచి పైకి వచ్చారు. నౌ హీ వాంట్స్ టు చాలా స్టార్టింగ్ లోకేష్ గారికి ఇప్పటికీ చూస్తే కనుక చాలా డిఫరెన్స్ ఉంది. అంటే చాలా గ్రో అయ్యారు, ఆయన ఒక పొలిటికల్ లీడర్ లాగా ఎమర్జ్ అయ్యారు, చాలా బాగా వచ్చారు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే కనుక ఇంకా చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ ఏదైతే లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో, ఒక ముఖ్యమంత్రిగా అవ్వడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. హీ వాంట్స్ టు ఫిల్ దట్ గ్యాప్. ఆ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఏంటంటే హీఈస్ మీటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే అందులో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్లో ఉద్యోగస్తులు ఉండొచ్చు, హౌస్ వైఫ్లు ఉండొచ్చు, రకరకాల వాళ్ళ యొక్క వృత్తిపరంగా రకరకాలుగా ఉండొచ్చు. సో దీనివలన ఒక మెసేజ్ని ఆయన ఏం పంపించదలుచుకున్నారంటే ఆయన ఒక నాయకుడు లాగానే కాకుండా ప్రజాప్రతినిధులు, వాళ్ళ ఎమ్మెల్యేలు మంచి చెడు తెలుసుకోవడం, ఏ విధంగా ఉంది వాళ్ళ పల్స్, ఏ విధంగా ఉంది వాళ్ళ ఆలోచన విధానం, ఏ విధంగా ఉంది, ఎలా ఆలోచిస్తున్నారు, పార్టీ మీద కానీ బాబు గారి మీద కానీ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మామూలుగానే ఇంటరాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు లోకేష్ గారు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, అన్నీ గమనిస్తారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎటువంటి ఆలోచనలు పార్టీ మీద కలిగి ఉన్నాయి, ఎటువంటి ఆలోచనలు నాయకత్వం మీద కలిగి ఉన్నాయి. సో దెర్ ఆర్ మెనీ పారామీటర్స్, అవి సైలెంట్గా అబ్జర్వ్ చేస్తారు, అది అంతర్లీనంగా ఉంటుంది. ఇంకా వాళ్ళ పార్టీ సభ్యులు అనేసరికి తెలుగుదేశం పార్టీ ఏంటంటే కార్యకర్తల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఒక కుటుంబ సభ్యుల్లాగానే చూస్తారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. అందుకే కార్యకర్తలకు కూడా చాలా కేర్ కూడా ఎక్కువ తీసుకుంటారు. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడము. సో కేరింగ్ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమైన పునాది. సంస్థాగత నిర్మాణం గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా పటిష్టంగా ఉన్న పార్టీ
ఈ రోజున ఇండియాలో, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, ఇండియాలో చాలా పటిష్టమైన పునాదులతో కలిగి ఉన్న పొలిటికల్ పార్టీ ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా టాప్ 3లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది త్రూ అవుట్ ఇండియాలో. అంత పునాదులు బలంగా ఉన్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా ప్రభావితం చేయడానికి అదే కారణం. ఆ స్ట్రక్చర్ అట్లా ఉంది తెలుగుదేశం పార్టీ. సో లోకేష్ గారు ఏంటంటే మేబీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ నియోజకవర్గంలోని కొన్ని 7-8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా, దట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో వాళ్ళతో వెళ్తున్నారు. మేబీ నెక్స్ట్ లెవెల్ కిందకి వెళ్ళొచ్చు మళ్ళా. అంటే రూట్ లెవెల్, గ్రాస్ లెవెల్, కింద లెవెల్ వరకు వెళ్ళి పర్సనల్ ఇంటరాక్షన్. యూనో ఇప్పుడు ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు, తర్వాత కార్పొరేషన్ చైర్మన్స్, ఇంకా కార్పొరేటర్స్, కింద లెవెల్ వరకు నాయకత్వం ఏదైతే ఉందో, సర్పంచ్లు కావచ్చు, వార్డ్ మెంబర్స్, అంటే దిస్ ఇస్ టూ ఎర్లీ చెప్పడం, కానీ అంతవరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఒక టాల్ లీడర్ లాగా ఎదగాలనుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కూడా ఆ యువగళం పాదయాత్రలో ఆయన తెలుసుకున్నది చాలా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఏం కష్టాలను అనుభవిస్తున్నారు, ఏం ప్రాబ్లమ్స్, అది ఆయనకి యువగళం పాదయాత్ర ఒక అవకాశాన్ని కల్పించింది. అంటే మ్యామ్, ఇప్పుడు ఆయన విద్యాశాఖను తీసుకున్న దానికి రీజన్ కూడా ఓటర్స్ అనే వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు, స్కూల్ అండ్ కాలేజ్ స్టేజ్ నుండి. సో ఆ శాఖకి ఈయన మంత్రి కాబట్టి ఆయన మార్క్ ని పిల్లల మనసులోనే నాటే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు అన్నారు గ్రౌండ్ లెవెల్ నుండి పటిష్టం చేసుకుంటూ వస్తున్నారు, అందుకోసం ఆ శాఖ తీసుకున్నారు, దానికి న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు తీసుకుంటున్న డెసిషన్స్ కూడాను ఫ్యామిలీకి వీళ్ళకి తన మార్క్ ఏంటి అనేది వేయడం కోసం అని చెప్పేసి అంటున్నారు. డెఫినెట్గా ఆయన మార్క్ని ఆయన డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నౌ హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఆయన యువకుడే. ఆయనతో పోటీ పడాలంటే యువకులు కూడా పరిగెత్తాలి. పీటీ ఉషా రేంజ్ లో పరిగెత్తితేనే కానీ చంద్రబాబు నాయుడు గారిని అందుకోవడం చాలా కష్టం. సో ఒప్పుకున్నారా? దట్స్ ట్రూ, దట్స్ ఫ్యాక్ట్. యూనో లోకేష్ గారు కూడా ఆయన స్థాయికి అందుకోవాలంటే ఆయన ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా కష్టపడాలి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. అది పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ హీ స్టార్టెడ్ అనమాట. ఈ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసింది. మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఆయన మంత్రిగా ఉన్నారంటే ఓకే, ఇవాళ స్టూడెంట్స్ రేపటి పౌరులు, ఓటర్స్, పొలిటీషియన్స్ అందరూ ఓటర్స్ లాగానే ట్రీట్ చేస్తారు అనుకోండి. అది నోబడీ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫర్ దట్. సో ఆయన తీసుకున్నారు. అయితే ఇక్కడ నేను ఒకటే, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఈయన ఇంటరాక్ట్ అవుతున్నారు, కలుస్తున్నారు, దట్ ఈస్ ఫైన్. ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యంగా విన్నది ఏంటంటే వెరీ వెరీ హై లెవెల్ కరప్షన్ జరుగుతుంది ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. సో అది కొంచెం దాని మీద అయితే నజర్ పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎగ్జామ్టెడ్ ఏం కాదు. సో ఈ ఏరియాలో కూడా లోకేష్ గారు కాన్సన్ట్రేట్ చేయాలి. దట్ ఈస్ మై పాయింట్. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది జరుగుతుందో, అవినీతి వలన ఎండ్ ఆఫ్ ద డే ప్రజలే ఇబ్బంది పడతారు. సో గవర్నమెంట్ శాఖల్లో, అన్ని శాఖల్లో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో దాని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అయితే అట్లీస్ట్ ఆయన చూస్తున్నటువంటి శాఖల మీద అయినా కూడా ఆయన ఉక్కుపాదం పెట్టాలి. ఎందుకంటే అది కూడా ప్రజల్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ లోకేష్ గారి మీద రావడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఇది ఒక పెద్ద లీడర్గా ఎమర్జ్ అవడానికి, ఎస్టాబ్లిష్ అవడానికి ఏవైతే స్టెప్స్ తీసుకుంటున్నారో, అవినీతిని కంట్రోల్ చేయడం ప్రభుత్వ శాఖల్లో అనేది కూడా చాలా గట్టిగా లోకేష్ గారు తీసుకుంటే దట్ డైరెక్ట్లీ హిట్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు చూస్తారు, వాళ్ళు తీసుకుని వీళ్ళు అవినీతిని కంట్రోల్ చేసే స్టెప్స్ ప్రజలకి బెనిఫిట్ అవుతుంది, ప్రజల్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. ఎస్, లోకేష్ గారు డైనమిక్ లీడర్, హీఈస్ టేకింగ్ సీరియస్ స్టెప్స్ అగైనెస్ట్ కరప్షన్, హూఎవర్ ఇట్ ఈస్, వెదర్ ఐఏఎస్, ఐపీఎస్, ఏ లెవెల్లో ఉన్నా కూడా ఉక్కుపాదం మోపితే గనక ప్రజల్లో చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది. దాని మీద ఒకటి ఫోకస్ పెట్టాలి. అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పను, త్రూ అవుట్ ఇండియాలో కరప్షన్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో దాని మీద మాత్రం కొంచెం సీరియస్గా ఆలోచిస్తే లోకేష్ గారు ఇంకా ప్రజల్లో చాలా, ఎందుకంటే ప్రతి తెల్లారు లేస్తే అందరికీ గవర్నమెంట్లోనే పనులు ఉంటాయి రకరకాల శాఖల ద్వారా, ప్రతి చోట పనులు లేదే అవ్వని పరిస్థితి. ఇది నేను అందరూ చెప్పుకుంటుంటే విన్నటువంటి ఇది. అట్లీస్ట్ ఇది లోకేష్ గారి ద్వారా వెళ్తే కనుక
చాలా ఇది ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు చూస్తే కనుక నిమ్మగడ్డ సురేంద్ర బాబు గారు కొంతమంది విజయవాడలో చేసినప్పుడు ఎస్పీలుగా అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటే ప్రజలు యాక్సెప్ట్ చేయాల. నిజమే మ్యామ్. వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్, అవును. వాళ్ళు తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయాలు ప్రజల్లో ఏ విధంగా ఇంపాక్ట్ అయినాయి. సో ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తారు. సో లోకేష్ గారు ఈ ఆత్మీయ సమావేశాలతో పాటు కరప్షన్ని కూడా కంట్రోల్ చేయగలిగితే కనుక ఆయన చంద్రబాబు నాయుడు గారి స్థాయికి అందుకోవడానికి చాలా దగ్గరలో ఉంటారని మాత్రం చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.